audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట స్టాలిన్ భవన్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వింజమల్ల చిట్టిబాబు అధ్యక్షతన వరసాల అప్పారావు 15వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్టాలిన్ భవన్లో ఏర్పాటు చేసిన సభలో వరసాల అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ పీడిత ప్రజల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన వరసాల అప్పారావు సేవలను కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిట్టిబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు డివిజన్ కమిటీ సభ్యులు ఎం రాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్ కమిటీ సభ్యులు పి గోపి, పి రామిరెడ్డి, స్వర్ణకార సంఘం కమిటీ సభ్యులు లంకా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు వి చిట్టిబాబు, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు కామ్రేడ్ వరసాల అప్పారావు జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామానికి చెందిన ఆయన అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దాపురం డివిజన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఈ ప్రాంతంలో 1985లో అఖిల భారత రైతు కూలీ సంఘం న్యూ డెమోక్రసీ పార్టీని పరిచయం చేసి మల్లేపల్లి, పత్తిపాడు, జగ్గంపేట, కాట్రాలపల్లిలో అనేక పోరాటాలు చేశారు. రామవరం శివారులో ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ని కూడా ఆయన నాయకత్వంలోనే ఇల్లు నిర్మించుకోవడం జరిగింది, 150 మంది. అలాగే మల్లేపల్లిలో కూడా ఉప్పలపాడులో అల్లూరు సీతారామరాజు నగర్ ఏర్పాటు చేశారు. అలాగే పిడేలి భూమి పోరాటం ఒకటి, తర్వాత కాట్రాలపల్లి, తిమ్మాపురం, కట్టమూరులో కూడా దేవాదాయ ధర్మాదాయ భూములు పేదలకు పంచి అనేక విజయాలు సాధించారు. ఆయన చనిపోయి ఈ రోజుకి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు, మోడీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతిఘటన పోరాటాల ద్వారాగానే పేద ప్రజలకు గుక్కడి భూమి దొరుకుతుందని, ఆ కోణంలో ప్రతిఘటన పోరాటాలు చేసి ఈ పేద ప్రజలందరికీ కూడా మిగిలి భూములు, దేవాదాయ భూములు, ధర్మాదాయ భూములు పంచాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు వి చిట్టిబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యుడు.